ఆనియన్స్. ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేస్తుండాలి. మీకు చూపించిన ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసుకోవాలి. కోకోనట్ పౌడర్, ఇలాచీ, బ్లాక్ పెప్పర్, జీలకర్ర, దాల్చిన చెక్క. కర్రీకి సరిపడా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇందాక వేసిన స్పైసెస్లోనే 4 to 5, 6 ఆఫ్ బాదం, కాజు. ఇందులోనే ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు. మిక్సీలో ఇవి కూడా వేయాలండి. పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి, పసుపు 1 టేబుల్ స్పూన్. ఇందులోనే కస్తూరి మేతి. మేకర్ హాట్ వాటర్లో నానబెట్టాం కదా, ఇలా పిండుకుంటూ ఇందులో వేసేయాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే ఆలు కూడా వేసేద్దాం. ఆలు కట్ చేసిన తర్వాత వాటర్లోనే పెట్టాలి, రెడ్గా అయిపోయి టేస్ట్ కూడా మారుతుంది. పచ్చిమిర్చి అండి, కొన్ని అందులో వేసాం కదా, ఒక 3-4 ఇందులో వేయాలి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది షాహీ ఆలు మిల్లీ మేకర్ కర్రీ. ఇది ఇంకొక 10 మినిట్స్ ఇలాగే మిక్స్ చేస్తుండాలి, పచ్చి వాసన వెళ్ళేంత వరకు. మిల్లీ మేకర్ ఆలు ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్ ఏం మాడిపోలేదండి, వీడియోలో బ్లాక్గా కనిపిస్తుంది. మనం బిర్యానీకి ఎలా అయితే మనం రోస్ట్ చేస్తామో ఆనియన్, అలాగే నేను ఆయిల్లో ఫ్రై చేశాను. అప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఇవన్నీ వేయాలి. ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉండొద్దండి ఆనియన్, మొత్తం ఇలాగే కుక్ చేయాలి. ఇందులోనే కారం పొడి అండి, టేస్ట్కి తగ్గట్టు నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మేము ఇంట్లో ఆడిచ్చిన కారం పొడి, చాలా స్పైసీగా ఉంది ఇది. కర్డ్ అండి, 5 టేబుల్ స్పూన్స్ వేస్తాను. కర్డ్ వేసాక ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాలండి కర్డ్ వేసాక, పెరుగు పగలకుండా. ఇందాక నేను చూపించాను కదండి ఏమేమైతే నేను గ్రైండ్ చేశానో, ఇవన్నీ పేస్ట్ చేశాక ఇందులో వేసేద్దాం. అలా వేసాక మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే గ్యాస్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కర్రీలోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండి, నీట్గా వాష్ చేసి కట్ చేసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్. ఇందులోనే కొత్తిమీర, పుదీనా. ఇందులో వాటర్ పోసుకుందామండి పొటాటో ఉడకడానికి. ఇదే మిక్సీలో వాటర్ వేసేసుకొని ఇలా పోసేసుకుంటే అయిపోతుంది. 2 గ్లాస్ వాటర్ వేయాలండి పొటాటో ఉడకడానికి. చూసారు కదండి మన పొటాటో ఎంత బాగా ఉడుకుతుందో. ఇందాక 2 గ్లాస్ వాటర్ పోసాం కదా, వాటర్ అంతా దగ్గరగా వచ్చేసింది. ఆయిల్ అంతా చూసారు కదండి సైడ్ మొత్తం వచ్చేస్తుందో. ఇది నాన్లోకి, రోటీ, పూరి దేనిలో కన్నా బాగుంటుందండి, రైస్. ఓకే అండి, ఫైనల్గా నేను చేసిన కర్రీ అయిపోయింది. షాహీ ఆలు మిల్లీ మేకర్ కర్రీ చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.